హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు షైన్ బైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్. మన కస్టమర్కి ఈ వీక్ అయితే మనకి కస్టమర్ శారీస్ అయితే ప్రొవైడ్ చేశారండి, డ్రై క్లీనింగ్, రోలింగ్ అండ్ పాలిషింగ్కి. సో ఈ శారీస్ అన్నీ వచ్చేసి టిష్యూ శారీస్, కంచిపట్టు శారీస్, మైసూర్ క్రేప్, మైసూర్ సిల్క్, కాటన్ శారీస్, గద్వాల్ శారీస్ అన్నీ కూడా మిక్స్ ఆఫ్ కాంబినేషన్స్లో మనకైతే మనకున్నాయండి. అండ్ కస్టమర్ ఆల్రెడీ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారండి. సో ఏ శారీస్లో మనకైతే స్టెయిన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆ స్టెయిన్స్ అయితే మనం ఇప్పుడైతే ఈ ప్రాసెస్లో మేము క్లీన్గా స్టెయిన్స్ అయితే రిమూవ్ చేసి, డ్రై క్లీన్ చేసి, రోలింగ్ చేసి, పాలిష్ అయితే చేయబోతున్నామండి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. మీకు మా ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఈ శారీస్ అన్నీ కూడా మేము ఫస్ట్ స్టెప్లో మేమైతే ఇలా ప్రతి శారీ ఓపెన్ చేసి మేమైతే చెక్ చేస్తామండి. ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకుంటాము. ఆహ్, ఇంకా ఏమైనా డ్యామేజెస్ ఏమన్నా శారీలో మన కస్టమర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదో అవన్నీ కూడా మేము చెక్ చేసుకొని, ఈవెన్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే సో కస్టమర్స్‌కి అయితే మేము వాట్సాప్‌లో పిక్చర్స్ సెండ్ చేస్తాం, లేదా కాల్ చేసి ఆ కస్టమర్‌కి అయితే ఇన్ఫార్మ్ చేస్తామండి. వాళ్ళు ఓకే ప్రాసెస్ చేయండి, పాలిషింగ్ చేయండి అంటేనే మేము చేస్తాం. లేదంటే సేమ్ శారీ ఉండేది ఎలా ఉందో అలా మరీ రిటర్న్ బ్యాక్ అయితే కస్టమర్‌కి అయితే మేము చేసేస్తామండి. సో ఈ గద్వాల్ శారీ చూసారంటే మీరు, చాలా వరకు ముడతలుగా ఉండే అది చాలా క్లియర్‌గా అయిపోయింది. ఇలా హ్మ్. నేను ఈ శారీ మీకెందుకు చూపిస్తున్నా అంటే, ఈ శారీకి కంప్లీట్ అంటే శారీ మొత్తం మనకైతే స్టెయిన్స్ ఉన్నాయండి. మనకి కస్టమర్ అయితే ఆల్రెడీ చెప్పారండి. ఏమంటే, సో ఈ శారీ అనేది ఆల్రెడీ డ్రై క్లీనింగ్‌కి అయితే ఇచ్చారంట. సో ఆ డ్రై క్లీనింగ్‌లో ఈ మరకలైతే పోలేదని చెప్పేసి మళ్ళీ మన వీడియోస్ అయితే చూసి మనకి డ్రై క్లీనింగ్, రోలింగ్ అండ్ పాలిషింగ్‌కి అయితే ఇచ్చారండి. మీకు చూపిస్తున్నా, మీరైతే చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్‌గా. స్టెయిన్స్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి వీడియోలో. ఇంకా డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా కనిపిస్తున్నాయండి. కొన్ని అయితే మనకి లైట్‌గా కనిపిస్తున్నాయి గానీ వీడియోలో. డైరెక్ట్‌గా చూస్తే చాలా అంటే చాలా స్టెయిన్స్ అయితే మనకి ఉన్నాయి. ఈ స్టెయిన్స్ అన్నీ కూడా మేము ఈ డ్రై క్లీనింగ్‌లో అయితే రిమూవ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మీరు చూసారంటే జరీ కూడా చాలా డల్‌గానే అయితే ఉంది. మేము ఈ శారీకి షైనర్ కూడా మేము అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము ఈ శారీకి ఆహ్, షైనర్‌లోనే మేము స్టెయిన్ రిమూవర్ లిక్విడ్ అయితే మేము మిక్స్ చేసి ఒకటేసారి శారీ మొత్తం అయితే అప్లై చేసి ఈ స్టెయిన్స్ రిమూవ్ చేస్తూ, అలానే జరీకి అయితే షైనింగ్ అయితే మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. మా ప్రాసెస్‌లో మేమైతే ఎలాంటి కెమికల్స్ కానీ, స్టార్చ్ అయితే మేము యూజ్ చేయము. మేము యూజ్ చేసి మేమైతే మా ఓన్‌గా లిక్విడ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. అది శారీని బట్టి ప్రిపేర్ చేసుకుంటాం. ఆ లిక్విడ్‌ని అయితే మేము శారీకి అయితే యూజ్ చేస్తామండి. డ్రై క్లీనింగ్‌లో గానీ, పాలిషింగ్‌లో గానీ. సో ఇప్పుడైతే ఆహ్, మనమైతే ఈ శారీకి అయితే కంప్లీట్‌గా మనము లిక్విడ్‌ని అయితే అప్లై చేయబోతున్నాము. ఆ లిక్విడ్ చేసే ప్రాసెస్ వచ్చేసి చూడండి ఇప్పుడు. ఇప్పుడేమవుతుందంటే లిక్విడ్ అనేది మేము థిక్‌గా కాకుండా కంప్లీట్ శారీ మొత్తానికి మేము అప్లై చేస్తాం. అండ్ మోర్ ఓవర్ కొంతమంది కస్టమర్స్ అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. సో ఏవైనా కలర్స్ అంటుంటే కలర్స్ కూడా పోతాయని చెప్పేసి. కలర్స్ అయితే 100% ఎళ్ళవండి. ఇప్పటి వరకు దానికి ఎలాంటి లిక్విడ్ కానీ, కెమికల్ కూడా రాలేదండి. సో మీరు ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. కలర్ ఏదైనా శారీ కలర్ అయితే ఎళ్తాయని చెప్పేసి. మీరు చూడండి ఇప్పుడు, ఈ శారీకి స్టెయిన్స్ ఉన్నాయి కాబట్టి మేము షైనర్‌లోనే స్టెయిన్ రిమూవర్ లిక్విడ్ అయితే మిక్స్ చేసామండి. సో ఆ మిక్స్ చేసి మేము శారీ మొత్తానికి థిక్‌గా అప్లై చేస్తున్నాం. అంటే లైట్‌గా మేమేమి అప్లై చేయట్లేదు. చాలా థిక్‌గానే మొత్తం అప్లై చేస్తున్నాం. ఇక శారీ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఇట్లా డ్రై అవుతుంది. డ్రై చేయిస్తామన్నమాట శారీ. ఈవెన్ మీరిప్పుడు చూడండి, ఈ శారీ అనేది ఇప్పుడు ఓన్లీ 50% ఆఫ్ శారీ మాత్రమే డ్రై అయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ. స్టెయిన్స్ అన్నీ కూడా ఆల్రెడీ రిమూవ్ అయిపోయాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఇన్‌కేస్ 50%లో మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా స్టెయిన్స్ ఉంటే మళ్ళీ కొంచెం లిక్విడ్ అనేది అప్లై చేసి మనం స్టెయిన్ రిమూవ్ చేయడానికి. మీరు శారీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీకేం కనిపించదు. ఇప్పుడు చూడండి, శారీ మొత్తం 100% అయితే డ్రై అయిపోయింది. సో మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. స్టెయిన్ కూడా మనకి కనిపించలేదు. 100% ఈ శారీ మీదైతే స్టెయిన్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. ఇది ఇంకొకసారి ఈ శారీకి కూడా కొన్ని చోట్ల స్టెయిన్స్ అయితే ఉండాయన్నమాట. మనమైతే శారీ మొత్తం అయితే లిక్విడ్ అయితే అప్లై చేసాము. స్టెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. ఇంకొకటి ఆహ్, ఇలా డ్రై క్లీనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే శారీ అనేది కొంచెం రింకిల్స్ అయితే ముడతలుగా వచ్చేస్తుంది. ఓన్లీ డ్రై క్లీనింగ్ వచ్చేసి చేయించుకుంటే శారీ అనేది బాగుండదండి. చాలామంది మనకి కస్టమర్స్ అయితే కాల్ చేస్తుంటారు, మాకు ఓన్లీ డ్రై క్లీనింగ్ ఒకటి కావాలని చెప్పేసి. ఈ డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకుంటే మీకు శారీ అనేది బాగుండదండి. డ్రై క్లీనింగ్ అయితే, పాలిషింగ్ అయితే చేసుకోండి. సో మనకి డ్రై క్లీనింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే శారీని రోల్ చేస్తామండి.
శారీ ఎందుకు రోల్ చేస్తామంటే డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే శారీ మీద రింగిల్స్ నేను ఇందాక చెప్పినట్లు ముడతలైతే వస్తాయండి. సో, ఆ ముడతలు పోవడానికి మేము రోలింగ్ చేస్తాం. ఇంకొకటి ఆహ్, శారీ అనేది ఒక సర్టెన్ టెంపరేచర్‌లో మేము పాస్ చేస్తాం కాబట్టి, సో, అక్కడ థ్రెడ్ అనేది ట్విస్ట్ అవుతుంది. సిల్క్ థ్రెడ్ అనేది ట్విస్ట్ అవుతుంది. శారీకి లైఫ్ అనేది ఇంకా పెరుగుతుందనమాట. ఇందులో డ్యామేజ్ అయితే ఏమి అవ్వదండి. చాలామంది కస్టమర్‌కి ఇలా చేయడం వల్ల జరీ అనేది ఏమన్నా బ్లాక్ అవుతుందా ఏమని అడుగుతున్నారు. ఈ ప్రాసెస్‌లో జరీ కూడా అనేది ఏం బ్లాక్ అయితే అవ్వదండి. ఎందుకంటే మేము చాలా శారీస్ అయితే చేస్తున్నాం కాబట్టి మా ఎక్స్‌పీరియన్స్ మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఏ శారీకి కూడా జరీ అనేది బ్లాక్ అవ్వలేదు. దానికోసమే కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టే మేము ఒక టిష్యూ శారీ ఉంది కాబట్టి ఈ టిష్యూ శారీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ టిష్యూ శారీ అనమాట. ఈ శారీని కూడా మేము రోల్ చేస్తున్నామండి. జరీ గూడా ఎక్కడ గూడా బ్లాక్ అనేది అవ్వలేదు. ఈ టిష్యూ శారీ వచ్చేసి ముడతలుగా రింకిల్స్ ఉన్నాయన్నమాట. సో, చాలా క్లియర్‌గా వచ్చింది. సేమ్ కొత్త శారీలాగా మాకు పాలిషింగ్ అయిపోయిన తర్వాత చూస్తే అది కొత్త శారీలాగా వచ్చేసిందన్నమాట కంప్లీట్. సో, ఇది అవుట్‌పుట్ అండి. మీరు చూడండి ఎక్కడ గూడా ఈ శారీకనేది జరీ అనేది బ్లాక్ అనేది అవ్వలేదండి. చూసారంటే ముడతలన్నీ పోయేసి శారీ అనేది చాలా నీట్‌గా వచ్చింది. సో, ఇంకా పాలిష్ చేసిన తర్వాతే చూసారంటే మీరు సేమ్ మీరు షోరూమ్‌లో తీసుకున్నప్పుడు శారీ ఎలా ఉంటుందో అలా అయిపోతుందనమాట. మేము చేసే ప్రాసెస్‌లో శారీ అనేది ఎండ్ ప్రాసెస్‌లో మీరు ఫీల్ చూస్తే సేమ్ కొత్త శారీ చూసినట్లే ఉంటుందనమాట. సో, ఈ ప్రాసెస్ మాకు రోలింగ్ అయిపోయిన తర్వాత మేము పాలిష్ చేస్తామనమాట. ఈ పాలిష్ అనేది మేమేం చేస్తాం ఆహ్, శారీ అనేది ఇట్లా కర్రకనేది చేసి ఒక మా మేము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్‌ని స్ప్రే చేస్తామనమాట. కస్టమర్ శారీస్‌ని ఎలా అయితే మాకైతే కావాలనుకుని కోరుకున్నారో, సో, ఆ ప్రకారంగా మేమైతే లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకొని శారీ మొత్తం స్ప్రే చేస్తామనమాట. ఇలా ప్రతి శారీకి ఇట్లా స్ప్రే చేసి మేమైతే ఈ కర్రకైతే చుడతామండి. సో, ఈ ప్రాసెస్‌ని పాలిషింగ్ అంటారు. ఈ ప్రాసెస్‌లో ఏమవ్వదండి. మీకు మొగ్గం మీద శారీ అనేది ఎలా ప్రిపేర్ అవుతుందో సేమ్ అలా ప్రాసెస్‌లోనే మేము ఇది చేస్తామనమాట. దాని వల్లనే మీకు శారీ అనేది కొత్త లుక్‌లాగా ఉంటుందనమాట. సో, మేమైతే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదండి. మీకు మరీ చెప్తున్నాను. వేరే వాళ్ళైతే కెమికల్స్ గానీ ఇవన్నీ యూజ్ చేసి స్టార్చ్ గంజి పెట్టడం అలా చేస్తుంటారు కాబట్టి, ఇలాంటి పట్టు చీరలకైతే అస్సలు చేయకూడదండి. ఓన్లీ డ్రై క్లీనింగ్ మాత్రమే చేయించుకోవాలి. ఇలా చేసుకుంటే మీ శారీకి లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఆహ్, సో, మీరు కూడా మీ శారీస్‌ని రోలింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కైతే మీరైతే కాల్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు కాల్ చేయండి. మేమైతే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అలాగే ఈ శారీనైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో, ఆహ్, ఇంకొకటి సో, ఆహ్ ఇది బెనారస్ శారీ అండి. సో, కస్టమర్ కూడా మనకి బెనారస్ శారీ అంటే కంచి, ధర్మవరం పట్టు శారీసనే కాదండి. మేము అన్ని శారీస్‌ని కూడా రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తాము. ఆహ్, సో, మా లొకేషన్ చాలామంది అడుగుతున్నారు. మా లొకేషన్ ఎక్కడుంది? మా లొకేషన్ వచ్చి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉందండి. సో, ఇలా మేము పాలిష్ చేసిన శారీస్ అన్నీ కూడా ఇలా ఎండలో డ్రై చేస్తామనమాట. మినిమమ్ 6-8 అవర్స్ అయితే మేము ఎండలో అయితే డ్రై చేస్తాం సన్‌లైట్‌కి. సో, ఇలా ఎంత అయితే డ్రై అయితాయో శారీ అనేది అంత అంత బాగొస్తుందనమాట. ఇది ఫైనల్ స్టెప్ అనమాట మనకి. అండ్ క్వాలిటీ చెక్ కూడా మనకి శారీస్ ఇక్కడే అవుతాయన్నమాట. సో, ఏమన్నా స్టెయిన్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి శారీ మొత్తం చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత శారీ అనేది ఫోల్డ్ చేస్తాము. సో, కొంతమంది కస్టమర్స్ మనకి డిఫరెంట్ ఫోల్డింగ్స్ కూడా అడుగుతారనమాట. సో, కస్టమర్ ఎలా ఫోల్డింగ్ అడిగితే ఆ ఫోల్డింగ్‌లో చేసేస్తామండి. లేదా కస్టమర్ మీ ఇష్టం మీకెలా అవుతే అలా చేయండి అన్నప్పుడు శారీని బట్టి మేము చేస్తామండి. ఎందుకంటే ఈ శారీస్ అన్నీ కూడా కంచి పట్టు అండ్ ధర్మవరం శారీస్ కాబట్టి మేము ఆ స్టైల్ ఆఫ్ ఫోల్డింగ్ అనేది మేము చేస్తామండి. సో, ఇప్పుడు మా కస్టమర్ అయితే మనకి కంచిపట్టు ఫోల్డింగే అడిగారు. సో, మేము అన్ని శారీస్‌కి కూడా కంచిపట్టు ఫోల్డింగ్ చేసాం. ఎక్సెప్ట్ బనారస్ శారీకి మాత్రమే బుక్ ఫోల్డింగ్ అడిగారు. సో, మేము అది బుక్ ఫోల్డింగ్ చేసి ఇచ్చామనమాట. ఎందుకంటే ఆ శారీ మనం బుక్ ఫోల్డ్ చేస్తేనే బావుంటుంది. ఇంకొకటి కంచి పట్టు శారీ ఫోల్డింగ్ మనం చేసుకున్నామంటే ఆహ్, వార్డ్‌బోర్డ్‌లో మనం స్టోర్ చేసడానికి కూడా తక్కువ స్పేస్ అవుతుంది. ప్లస్ చాలా నీట్‌గా కూడా ఉంటుందనమాట చూడ్డానికి వార్డ్‌బోర్డ్. అండ్ శారీ కూడా మనకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది వార్డ్‌బోర్డ్‌లో. సో, ఇలా మనం కస్టమర్స్‌కి ఫోల్డ్ చేసి ఇచ్చిన తర్వాత ఫైనల్ స్టెప్ ఇదే అనమాట. సో, మనం కస్టమర్‌కైతే మనం డెలివరీ చేస్తామండి. ఈ వీడియో గాని మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఉన్న రిలేటివ్స్ ఎవరికైనా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. సో, అండ్ మనకు చాలామంది కస్టమర్స్ షర్ట్స్ కానీ, ధోతీస్, లెహెంగాస్ కూడా మీరు
పాలిష్ చేస్తారని అడుగుతున్నానండి. లేదండి, మేము ఓన్లీ శారీస్ మాత్రమే చేస్తామండి. అది కంచిపట్టు, ధర్మవరం, ఫ్యాన్సీ శారీ, గద్వాల్ శారీ, కాటన్ శారీస్ కూడా మేమైతే పాలిష్ చేస్తున్నామండి. షర్ట్స్ అలాంటివైతే మేమైతే పాలిష్ చేయలేదండి. మేము ఓన్లీ ఈ పాలిషింగ్ మాత్రమే మేము చేస్తామండి. సో, ఇది బెనారస్ శారీ అండి. కస్టమర్ అయితే మనకి స్పెసిఫిక్‌గా చెప్పారు, ఇది బుక్ ఫోల్డింగ్ కావాలని చెప్పేసి. సో, కస్టమర్ అడిగిన ప్రకారంగానే మేమైతే ఇది బుక్ ఫోల్డింగ్ అయితే చేసిచ్చామండి. సో, ఇది టిష్యూ శారీ ఇందాక చెప్పినట్లు మీకు. సో, చాలామంది కస్టమర్స్ అయితే మీకు ఎంక్వైరీ కోసం కాల్ చేస్తున్నారు. టిష్యూ శారీస్ ఏమన్నా జరీ అనేది బ్లాక్ అయిపోతుందని చెప్పేసి మీకు చూసానండి. ఈ జరీ అనేది ఎక్కడ కూడా బ్లాక్ అవ్వలేదు. సేమ్ కొత్త శారీ ఎలా ఉందో మీరు అవుట్‌పుట్ లాస్ట్‌లో నేను మీకు ఆహ్, అన్ని శారీస్ ఫోటో అనేది మీకు పెడతాను. సో, దాన్ని అవుట్‌పుట్ చూడండి. మీరే స్టన్ అవుతారు. సో, సేమ్ షోరూమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ. మనకి కస్టమర్ వచ్చేసి మరీ చెప్పారనమాట. ఈ శారీ మొత్తం రింకిల్స్ ఉంది. ఆల్రెడీ వేరే డ్రై క్లీనర్స్‌కి ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పేసి స్పెసిఫిక్‌గా దానికోసమే ఇచ్చారు. సో, ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ మన సర్వీస్‌కి. సో, అలాగే మనం కోసం వీడియో అయితే నేను పెట్టానండి ఇప్పుడు. ఫైనల్ అవుట్‌పుట్ చూడండి ఎలా ఉందో. థాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.